హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో మనం రిజాల్వ్ చేయాలి, హారిజాంటల్గా వెర్టికల్గా మనకి ఇచ్చే ఫోర్సెస్ని రిజాల్వ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ సమ్స్ వస్తాయి. ఇలాంటి చిన్న సమ్స్ మీరు సాల్వ్ చేస్తే మీకు పెద్ద పెద్ద సమ్స్ ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. మనకి ఈ సమ్లో ఏమి ఇచ్చాడంటే, అబ్టైన్ ద రిజల్టెంట్ ఆఫ్ ద కోప్లానర్ సిస్టమ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. అంటే మనకి ఫోర్సెస్ని రిజాల్వ్ చేయమంటున్నారు. ఓకే, ఇది 30 డిగ్రీ 60 డిగ్రీస్ అని ఇచ్చారనమాట. ఈ 60 డిగ్రీస్ అని ఇస్తే మొత్తం టోటల్ పర్పెండిక్యులర్గా ఉంది ఇది. ఓకే, పర్పెండిక్యులర్గా ఉంటే ఇది ఒక 60 డిగ్రీస్ అయితే మిగతా రిమైనింగ్ ఎంత అవుతుంది? ఇది 30 డిగ్రీస్ అవుతుంది కదా. ఫోర్సెస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. మనకి ఇది ఎంత ఇచ్చారు? F = 300 న్యూటన్స్ అని ఇచ్చారు కదా. మనకి రిజల్టెంట్ 300 అని ఇచ్చారు. అండ్ ఇక్కడ ఈ వై అనేది, ఈ వెర్టికల్ కాంపోనెంట్ అనేది కూడా ఇచ్చారు 200 న్యూటన్స్. ఓకే, మనకి ఎక్స్ అనేది ఇవ్వలేదు. ఓకే, ఎక్స్ యాక్సిస్లో ఎలా వెళ్తుంది అనేది మనకి ఇవ్వలేదు. సో మనం రిజాల్వ్ చేద్దాం. రిజాల్వింగ్ ద ఫోర్సెస్ హారిజాంటల్లీ. ఓకే, సొల్యూషన్ మనం ఎలా ముందు హారిజాంటల్ కాంపోనెంట్ని రిజాల్వ్ చేద్దాం. రిజాల్వింగ్ ద ఫోర్సెస్ హారిజాంటల్లీ. ఓకే, దీనికి ఇలా మనం మార్క్ చేసుకుందాం, సిగ్మా హెచ్ అని పెట్టుకుందాం. సో హారిజాంటల్ ఫోర్సెస్ అన్నామంటే మనకి కాస్ అనేది రావాలి. ఓకే, ఈ 300 కదా, ఎఫ్ కాస్ టీటా కదా. మనకి ఎప్పుడైనా హారిజాంటల్ ఫోర్సెస్కి మనం ఎలా పెడతాం? ఎఫ్ కాస్ టీటా. ఓకే, మనకి వెర్టికల్ అంటే వెర్టికల్ ఫోర్సెస్కి ఎఫ్ సైన్ టీటా. ఓకే, హారిజాంటల్గా చేయాలంటే మనకి ఎఫ్ కాస్ టీటా కదా. సో ఎఫ్ అంటే ఎంత? 300 కదా. సో 300 కాస్, ఇక్కడ ఎంత ఉంది యాంగిల్? 30 డిగ్రీస్ కదా. హారిజాంటల్గా అడిగాడు కాబట్టి 30 డిగ్రీస్ వేసుకుందాం. దీని యొక్క వాల్యూ క్యాషియోలో కాల్కులేట్ చేస్తే 259.8 న్యూటన్స్. ఓకే, నెక్స్ట్ రిజాల్వ్ ద ఫోర్సెస్ అలాంగ్ వెర్టికల్లీ. రిజాల్వింగ్ ద ఫోర్సెస్ వెర్టికల్లీ. ఓకే, వెర్టికల్గా చేయాలంటే సిగ్మా వి = మళ్ళీ సేమ్ 300 sin 30. ఓకే, sin 30 మనం వేసుకుంటాం. ప్లస్ దీనికి ఉన్న వాల్యూ ఎంత? 200 కదా. సో మనం 200ని కూడా మనం వేసుకుందాం. 300 sin 30. ఓకే, 300 sin 30 డిగ్రీస్ ఇలా వేసుకునేటప్పుడు ప్లస్ ఇది 200, దీని వెయిట్ కూడా ఇచ్చాడు కాబట్టి ప్లస్ 200 చేస్తాం. ఓకే, మనకి ఇప్పుడు ఇలా చేసేటప్పుడు మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 350 వస్తుంది అనమాట. ఓకే, 350 న్యూటన్స్. ఓకే, హారిజాంటల్గా 259.8 న్యూటన్స్ వచ్చింది. వెర్టికల్గా 350 న్యూటన్స్ వచ్చింది. దీని యొక్క రిజల్టెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏం చెప్పారు? రిజల్టెంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. రిజల్టెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? రిజల్టెంట్ అంటే హారిజాంటల్ కాంపోనెంట్స్ని వెర్టికల్ కాంపోనెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు దీనికి ఫార్ములా ఏంటి? R² సిగ్మా h² ప్లస్ సిగ్మా v² అనమాట. సో ఈ స్క్వేర్ ఇటు సైడ్ని తీసుకెళ్తే రూట్ అవుతుంది. ఓకే, R = √h² ప్లస్ v² కదా. h² నేను 259.8 హోల్ స్క్వేర్ పెడుతున్నాను. ప్లస్ వెర్టికల్గా 350 కాబట్టి 350 హోల్ స్క్వేర్. సో R = దీన్ని మనం క్యాషియోలో కాల్కులేట్ చేస్తే 435.88. దీనికి ఎంత యూనిట్స్ ఏంటి? న్యూటన్స్ కదా. సో న్యూటన్స్. ఓకే, చాలా సింపుల్ అనమాట. రిజాల్వ్ చేయడం అనేది రావాలి మనకి. ఎప్పుడైనా హారిజాంటల్ కాంపోనెంట్ వేస్తే కాస్ పెడతాం, వెర్టికల్ కాంపోనెంట్ వేస్తే సైన్ పెడతాం. ఇది ఒక చిన్న లాజిక్ తెలిస్తే మనకు సమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఓకేనా? హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని కోరుకుంటున్నాను.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్.